అది ఇరుకైనను విశాలమైనను, అది ఇరుకైనను విశాలమైనను, అది ఇరుకైనను విశాలమైనను, విస్తారమైన కృప ఉందయ్యా, నీ అలయత సాగినయ్యా, విస్తారమైన కృప ఉందయ్యా, నీ అలయత సాగినయ్యా. నేను చేయను, భయపడను, అలసిపోను, వాగ్దానమే నా సొంతమయ్యా. నేను చేయను, భయపడను, అలసిపోను, వాగ్దానమే నా సొంతమయ్యా. నేను చేయను, భయపడను. ఉన్న స్థలము ఒక పరీక్షేమో. కరువు అని విన్నామేమో, చేత కాదని విన్నామేమో, అవ్వదని విన్నామేమో, ఇంకా కుదరదని విన్నామేమో. బిలీవ్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన దేవుడు. స్టాండ్ అవుట్. కొన్నిసార్లు కొంతమంది నీవే చేయి చూపిస్తారు, నువ్వు ఏ తప్పు చేయలేదు కానీ నీవే చేయి చూపిస్తారు. నువ్వు మంచి చేసినా కూడా నీవే చేయి చూపిస్తారు. నువ్వు ఎంత నీతిగా బ్రతికున్నావు, నువ్వేదో తేడా కొన్నావే అంటారు. బట్ కెన్ యూ అడాప్ట్? దేవుణ్ణి తెలుసుకోగలుగుతున్నారా? మనల్ని బట్టి దైవ భయము వారిలోకి వస్తుందా? మనల్ని బట్టి, మన జీవితాలను బట్టి నీ దేవుడు నాకు కావాలని చెప్పగలుగుతున్నారా? నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు కాదు, అన్నీ పోయినప్పుడు కూడా. ఏ కాలంలోనే కొయ్యలేమో, కోసే కాలం ఉంటుంది సపరేట్గా. విత్తే కాలంలో విత్తి వేచి ఉండు కోసే కాలం కొరకు. ఈరోజు చాలామందికి కంగారు జీవితం. దేవా ఇప్పుడు ప్రార్థన చేశాను, ఇప్పుడు అయిపోవాలి. ప్రార్థన చేసావు, వెయిట్ చేయి, దేవుడు చేస్తాడు. దేవా ఇదిగో కన్నీరు కార్చండి, ఇదిగో ఉపవాసం అని, ఇప్పుడే అయిపోవాలి. ఇప్పుడే అయిపోయే విషయాలు కొన్ని ఉంటాయి, కానీ కొన్ని విషయాలు ఇప్పుడే అయ్యేవి కాదు. అది విత్తనంలాగా లోటకు పోవాలి. లేదేమో కానీ రేపు అన్నీ అవ్వగలిగిన దేవుడు. ఈరోజు పోగొట్టుకున్న పరిస్థితులు ఉన్నారేమో, ఫెయిల్యూర్స్, తప్పుడు నిర్ణయాలు బట్టి ఓటంలో ఉన్నారేమో, కానీ దేవుడు మాత్రం నిశ్చయముగా ఆయన వాగ్దానాలను నెరవేర్చే దేవుడు. నమ్మేవారు అంటే బిగ్గరగా హల్లెలూయా చెప్ప. కాలాలు మారుతాయి, సమయం మారుతుంది, అన్నీ ఒకటే కాదు. కానీ దేవుని పట్టుకుంటే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన తన ప్రజల్ని దర్శించే దేవుడు, నిన్ను దర్శించే దేవుడు, నీ స్థితిని దర్శించే దేవుడు. నీకు కరువు వస్తే దేవుడు వస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే మరణదూత వచ్చినప్పుడు దేవుడు ఒకటే అన్నాడు, మరణదూత వస్తున్నాడంటే సంహారకుడు మిమ్మల్ని దాటిపోయినట్లుగా నేను చూసుకుంటా. నువ్వు చేయాల్సింది ఏంటి? రక్తం అక్కడ ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటా. నీ ప్రజలు నా ప్రజలు.